రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా మనం చూసాం ఇటీవల కాలంలో తిరుమల కొండపైన ఖాళీ మద్యం సీసాలకు సంబంధించిన విషయం చాలా కలకలం రేపింది. సో కౌస్తుభం అతిథి గృహానికి సమీపంలో పొదల్లో ఖాళీ బాటిల్స్ ఉన్నాయంటూ వచ్చినటువంటి వ్యవహారం, తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో అదొక వైపు జరుగుతోంది. ఇదంతా కూడా అసలు ఏమీ లేవు, కావాలని చెప్పి కుట్రలు చేసి వైసీపీకి ఏదో ఆపాదిస్తున్నారని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇవాళ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే ఆ రోజు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ కాల్ రికార్డ్స్, చాలా డేటా కూడా పోలీసుల దగ్గర పెట్టుకొని పక్కాగా ఇవన్నీ కూడా బయట పెట్టామని చెప్పి చెబుతున్నటువంటి మాట. సో దానికి మించి కూడా ఇవాళ జరిగినటువంటి పరిణామం ఇంకా సంచలనం రేపుతోంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుని పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. కొద్దిసేపు క్రితమే ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత రాజీనామాకు దారి తీసినటువంటి కారణాలు ఏంటి అనేది, నా వల్ల ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకూడదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అందుకోసమని నేను రాజీనామా చేశాను అని చెప్పి, ఎందుకంటే ఏడుకొండల పైన ఏమిటిది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీటికి సంబంధించినటువంటి వార్తలు కూడా ప్రసారమయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థ కాకపోయినప్పటికీ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. సో తీర్మానాలు అయితే ప్రభుత్వానికి కూడా పంపుతారు చేసి, సో తర్వాత ఫైనల్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటి టీటీడీ సంబంధించి అక్కడ తిరుమల కొండపైన అతిథి భవనాల నిర్మాణానికి సంబంధించిన విషయం పైన ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. కొత్తగా ఇప్పటికి ఎవరికి కేటాయించట్లేదు. ఆల్రెడీ డొనేటర్స్కి ఎవరు గతంలో కేటాయించున్నటువంటి వారి విషయంలో కూడా వాటికి ఒకవేళ కాలం చెల్లినా తిరిగి మళ్ళీ నిబంధనలకు అనుగుణంగా రెన్యువేట్ చేసి ఇచ్చేదానికి గతంలో అనుమతి ఇచ్చారు. అయితే దానికి పూర్తి స్థాయిలో అప్పటి వరకు వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ వస్తుంటే మళ్ళీ కూడా దానికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రేటు చెల్లించిన తర్వాత దాన్ని నిర్మించి టీటీడీ నిబంధనలకు అనుగుణంగా సంవత్సరానికి ఇంతకుముందు 30 రోజుల పాటు వాళ్ళు ఉండేదానికి వచ్చేదానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక ఫ్లోరు లేదా ఒక గది అదనంగా వేసుకునేదానికి అవకాశం ఇచ్చింది టీటీడీ. సో ఆ నిబంధనల సంబంధించిన వ్యవహారానికి పరిధిలో లేదు అనేటువంటి కారణంతో టీటీడీ సంబంధించినటువంటి బోర్డు మెంబరు జరిగిన పాలక మండలి సమావేశాల్లో ఆయనకు సంబంధించినటువంటి స్థలంలో గెస్ట్ హౌస్ కేటాయింపడం, అక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతులు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో దీనిపైన ఏంటిది అనేది ప్రశ్నిస్తూ కూడా ఆంధ్రజ్యోతి కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిగింది. మంత్రివర్గం కూడా దీనికి, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి అంగీకరించలేదు. సో దీంతో బ్రేక్ పడింది. సో ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి కథనాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు, మొత్తానికి టీటీడీ సంబంధించిన విషయంలో కానీ ఆలయాల విషయంలో ప్రక్షాళన చేయాలనేది కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. అందులో ఆ క్రమంలోనే ముందుకు సాగుతోంది. అయితే ఈ ఎపిసోడ్ కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసింది. టీటీడీ బోర్డు సభ్యులు కావచ్చు, టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఎవరికైనా ఒకేలా ఉండాలి కదా అనేది. ఈ నేపథ్యంలోనే ఇది జరిగింది. అయితే తన మనస్తాపానికి గురయ్యాను అనేటువంటిది ఒకటైతే, చెడ్డ పేరు రాకూడదు అనేది మరొక అంశం అంటూ ఆయన రాజీనామా చేశారు. సో అసలు ఏం జరిగింది, క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరిగింది, అంతకుముందు టీటీడీ బోర్డులో దీనికి సంబంధించిన జరిగినటువంటి చర్చ ఏంటి, దీంట్లో కొంతమంది సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించారు, తర్వాత దీన్ని అనుకూలించారు. సో మొత్తానికి జరిగినటువంటి ఎపిసోడు ఓవరాల్గా, అలానే ఈ లిక్కర్ వ్యవహారం పైన, ఖాళీ బాటిల్స్ సంబంధించిన విషయం పైన జరుగుతున్నటువంటి రాజకీయం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేదానికి మా తిరుమల ప్రతినిధి జితేంద్ర కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే జంగా కృష్ణమూర్తి ఉన్నటువంటి ప్రాంతం, ఇప్పుడే ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అక్కడి నుంచి సత్య మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇన్ఛార్జి రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. క్యాబినెట్లో ఏం తీసుకున్నారు, ముఖ్యమంత్రి కావచ్చు క్యాబినెట్ నిర్ణయం ఎలా ఉండింది, సో ఇవాళ జరిగినటువంటి పరిణామం ఏంటి అనేటువంటిది. సో ఒకసారి మనం కృష్ణమూర్తి రాజీనామా చేస్తూ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం.